ఉండాలని అని మా బాధ. వాళ్ళు వచ్చి చెప్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఏ రకంగా మాకు ఈ సంక్రాంతి లోపల ఏదో వాళ్ళు గట్టిగా అనేది ఒకటి మాట చెప్తే మాకు ఆనందం. లేకపోతే మేము ఒక 40 సంవత్సరాల నుండి 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది వచ్చి నిలబడి. నీళ్ళు పైన నీళ్ళు గారుతుంటే మేము ఎట్లా ఉన్నాం మాకే తెలుస్తుంది నాయన. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓట్ల వరకు వేపించుకుంటారు, వెళ్ళిపోతారు. మా బాధలు మేము పడుతున్నాం, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడైతే చలి అయితే ఎంతగానో చలి ఉంది. ఏ రకంగా వండుకోవాలి? ఇంట్లో మొత్తం రేకుల్లో అంటే గాలి వస్తుంది. ఎట్లా వండుకోవాలా? పిల్లలు తలలు మేమైతే ఎట్లా వండుకుంటాంలే. పిల్లలు ఎట్లా వండుకుంటారు? ఎలుకలు వస్తాయి, అన్నీ వస్తాయి, పురుగులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎట్లా చెవుల్లో పోతాయి పిల్లలకి. మేమైతే పోతే పోతాంలే. పిల్లలు ఏ రకంగా ఉంటారు? ఏమైనా అయితే పిల్లలకి మేము ఆ పిల్లల వల్లే బాధపడుతున్నాం. ఇంకా ఆ పిల్లలకి ఏమైనా అయితే ఇంక మేమేంటికి బతికేది? వాళ్ళైతే ఏం నిర్ణయాలు తీసుకోరు, ఊరికే చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేయరు. మాకేదో ఒకటి సంక్రాంతి లోపు చేయని చెప్తున్నారు పిల్లలు కానీ మా పిల్లలు కానీ. చెప్తుంటే మేము అదే మాట్లాడుతున్నాం. మాకు ఎంత మాట్లాడినా వాళ్ళు సమాధానం ఇస్తాం చేస్తాం అని అంటున్నారు కానీ చేయరు వాళ్ళు. ఇదేనైనా మాకు ఇంకేం చెప్తామన్నా? ఇక ఇంత ఉన్నారు మా పిల్లలు. ఈ పిల్లకు 3 పిల్లలు, ఆ పిల్లలు కూడా పెళ్లికి వచ్చిండ్రు. ఈ పిల్లకి 2 పిల్లలు. వీడైతే గింత ఉన్నాడు చూడు, చిన్నగా ఉన్నాడు. ఇండ్లు ఇస్తామని వాడిని కూడా ఇప్పుడు పెళ్లి చేయాలి. సంబంధం మాట్లాడినాం నిన్నమన్నా. మరి ఇవాళకి ఇండ్లు లేవు. కేసీ గారు 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిండు. ఈయన వచ్చి కూడా 3-4 ఏళ్ళు అవుతుంది. ఇంకా 2 ఏళ్ళు అయితే దిగిపోతాడు రేవంత్ రెడ్డి కూడా. ఇస్తలేరు మాకు, అక్కడ దోచేస్తుండ్రు గుడిసెలోళ్ళని. ఓట్లు వేయించుకున్నప్పుడు మేము కట్టిస్తామంటారు. ఓట్లు పడ్డాక గెనుపు దాటని గంటలు పెట్టిస్తామంటారు. మమ్మల్ని దిక్కు పలకరియని కూడా పలకరియరు. ఓటప్పుడు అయితే రాండి అని ఓటు వేయించుకుంటారు. మేము కట్టిస్తాం, ఓట్లు వేసేటప్పుడే కట్టిస్తామంటారు. ఓట్లు వేసినాక కథం మళ్ళీ వీళ్ళు ఏంటోళ్ళు కూడా పలకరియరు మమ్మల్ని. మస్తు సార్లు పోయినాం, పోతే మమ్మల్ని దోషిస్తారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఆడికి సీఎం ఆఫీస్కి పోయినాము, ఏడికి పోయినా ఉత్తదే మాది. మస్తు పోయినాం, ఈ మధ్యలో కూడా మస్తు పోయినాం. ఇస్తామన్నారు ఇందిరామిల్లు. ఇప్పుడు ఫోటోలు కూడా దింపుకోపోయినారు చాలా సార్లు. ఇంక్రివేట్ చేసుకోపోయినారు, ఫోటోలు దింపుకోపోయినారు, అన్ని దింపుకోపోయినారు. ఏది లేదు. వీడు చిన్నగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడికి మీటింగ్ పోయినాం. మొత్తం పైరింజంతో నీళ్లు కొట్టి ఇక్కడ దొబ్బిండ్రు మమ్మల్ని. చిన్నగా ఉన్నాడు వీడు, సన్నవిల్లగాడు. వాని దాంట్లో ఫోటో ఉంచుడు అన్నీ దింపినాము. చిన్నగా ఉన్నాడు వాడు. లేదు, ఇప్పుడు 25 సంవత్సరాలు ఇక్కడ ఉండవాటి. నువ్వు చూడరాదు వీడు అంత అయ్యిండంటే వీనికి ఇప్పుడు 23 ఏళ్ళు ఉండవి. ఈ పిల్లకు 3 పిల్లలు, ఈ పిల్లకి 2 పిల్లలు. ఆ పిల్లలు కూడా ఇంత ఉన్నారు. మరి